ఈ పరిశుద్ధ దిన శుభములు యేసుక్రీస్తు నామమున ప్రియ సహోదరి సహోదరులకు తెలియజేయుచున్నాను. నేటి దిన వాక్య ధ్యానం కొరకు 68వ కీర్తన 4వ చరణంలో రాయబడిన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. కీర్తనకారుడు దావీదు గారు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు ఈ మాటలను అతడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని గూర్చి పాడుడి అని, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి అని వారికి తెలియచేయటంలో గల కారణం ఏంటంటే 147వ కీర్తన మొదటి చరణంలో రాయబడిన 2వ వాక్య భాగంలో మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది అని తెలియచేయటం గమనించగలం. నిజమే, విశ్వాస జీవితంలో దేవుని గూర్చి పాడుట, ఆయనకు స్తోత్రగానం చేయుట మన జీవితానికి ఎంతో గొప్ప మేలు కలుగుతుంది. ఆయన కలుగు చేసేటటువంటి మేలులేంటో ఈ 147వ కీర్తనలో మనం చదివినట్లయితే 3వ చరణంలో గుండె చెదరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు. మనసు పలు పరిస్థితుల చేత కలవరపడుతూ ఉంది, వేదన చెందుతూ ఉంది. అయితే ఆయన బాగు చేసే దేవుడుగా ఉన్నారు. అంత మాత్రమే కాక ఎదుర్కొనేటటువంటి పలు సమస్యలను బట్టి ఎన్నో గాయాలు మన జీవితాలు ఎదుర్కొన్న వారంగా ఉంటాం. అయితే మన ప్రభువారు ఆయన మన గాయములను కట్టేటటువంటి దేవుడుగా ఉన్నారు. అనేక విషయాలలో 6వ చరణం కూడా మనం చదివినట్లయితే ఆయన దీనులను లేవనెత్తే దేవుడిగా ఉన్నారు. ఎవరైతే తగ్గించుకునేటటువంటి మనసు కలిగి ప్రభు కొరకు జీవిస్తూ ఉంటారో నిశ్చయముగా ఆయన వారిని లేవనెత్తేటటువంటి దేవుడిగా ఉన్నారు. 9వ చరణంలో రాయబడినటువంటి వాక్యంలో ఆయన ఆహారం ఇచ్చేటటువంటి దేవుడిగా ఉన్నారు. నిజమే, మనం అనుదినము పోషించబడుతున్నామంటే దేవుని మహాకృపను బట్టి ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నారు. 13వ చరణంలో మనం చూస్తే మన మధ్య మన పిల్లలను ఆయన ఆశీర్వదించేటటువంటి దేవుడిగా ఉన్నారు. ఇలాంటి అనేక విషయాలు ఈ 147వ కీర్తనలో మనం చూడగలం. గనుక మన జీవిత దినాల్లో ప్రభువును గూర్చినటువంటి స్తోత్రగానం ఎల్లప్పుడూ మనం కలిగి ఉన్నప్పుడు మంచిది అని సెలవిచ్చినటువంటి దేవుడు మన జీవిత దినాల్లో ఆశ్చర్యకరమైన ప్రతి కార్యాన్ని ఆయన మన కొరకు చేసేటటువంటి దేవుడిగా ఉన్నారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఫలింప చేయండి. కృంగిన ప్రతి ఒక్కరిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. మా ప్రతి పరిస్థితిలో మీకు స్తోత్రగానం చేసే భక్తులుగా మేము ఉన్నప్పుడు మా కొరకు మీరు చేయగలిగిన ఆశ్చర్య కార్యములు ఎన్నో, మేలులు ఎన్నో అనేటటువంటి సంగతులు మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు. విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయాన్ని ఆశీర్వదించండి. మరొక నూతన సంవత్సర దయాకిరీటం తమ జీవితంలో పొందినటువంటి ప్రతి ఒక్కరి ఎడల మేలు కలుగు చేయండి. నేటి దిన దీవెనలు సమస్త విషయాలు మా ప్రియులకు అనుగ్రహించి కాపాడుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడ నడిపించునుగాక. ఆమెన్.